హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తెలియని వాళ్ళైతే ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను సిర్రాకు తీసుకున్నాను. ఆ తర్వాత కందిపప్పునైతే ఒక అరగంట నానబెట్టుకొని కడిగేసి కుక్కర్లో వేసుకుంటున్నాను. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే చింతపండుకు బదులుగా మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. మీ దగ్గర కానీ మామిడికాయ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర, పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కలిగి పెట్టుకున్న సిర్రాకు వేసుకోవాలి. మీరైతే పాలకూర, తోటకూర కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే సిర్రాకుతో చేస్తున్నాను. ఇంకా అదైతే కుక్కర్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఇలా అయితే మనకి పప్పు మంచిగా ఉడికిపోయింది. దీన్ని అయితే కొద్దిగా రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని ఇలా అయితే నేను కుక్కర్లోనే ఎనిపేసుకున్నాను. ఇలా మెత్తగా స్మాష్ అయిపోయింది అనమాట. పప్పు చాలా బాగా కుక్ అయిపోయింది ఇందులోనే. ఇలా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. నేను పోపు కోసం అయితే ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని అయితే ఆ పప్పులో వేసేసుకున్నాను. అది కొంచెంసేపు ఉడకబెట్టుకునేస్తే మన టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.